రేపటి నుంచి తార్నాక సిగ్నల్ క్లోజ్ చేస్తున్నట్లుగా ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిడ్ స్పష్టం చేశారు. ఈ మేరకు తార్నాక చౌరస్తాను పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. పలు ట్రాఫిక్ సమస్యలు, ప్రజల ఇబ్బందులు, వాహనదారుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా సిగ్నల్ ని క్లోజ్ చేస్తున్నట్లుగా తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులతో రోడ్డు వెడల్పుకు సంబంధించిన దాని గురించి మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే గూగుల్ డేటా తీసుకుని అనలైజ్ చేసినాము, ఇంకా సిమ్యులేషన్ స్టడీ చేసినాము. మా కంపెనీ వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా వెళ్ళే కమ్యూటర్స్ ఒక ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాము. అన్ని స్టడీలో మాకు అర్థమైనది ఏంటంటే ఇక్కడ ఆల్ వింగ్స్ 4 ఆర్మ్స్ కూడా రద్దీ పెరిగింది. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కింద కంజెషన్ అవగానే పైన ఫ్లైఓవర్ యూస్ చేసుకుని వెళ్ళాలని చెప్పి చాలామంది ఆగుతూ ఉన్నారు. మిటిగడ సైడ్ నుంచి వచ్చేది దాదాపు 60 ఫీట్ రోడ్, ఫ్లైఓవర్ వచ్చేసరికి 12 ఫీట్ 14 ఫీట్కి వచ్చేస్తుంది. అలాగే కప్సిగూడ సైడ్ నుంచి వచ్చేది కూడా 50-55 ఫీట్ రోడ్డు, మళ్ళీ ఫ్లైఓవర్ వచ్చేటప్పుడు 14-15 ఫీట్కి వచ్చేస్తుంది. సో ఇది మార్నింగ్ ఈవినింగ్ అంతా ఒక సైడ్ కప్సిగూడ వరకు ఈరోజు మార్నింగ్ ట్రైలింగ్ వెళ్ళిపోయింది. రోజు కమ్యూటర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా వచ్చే రోజులు స్కూల్స్ కూడా రీఓపెన్ అవుతున్నాయి, వర్షాలు కూడా రాబోతుంది. కాబట్టి ఇంకా మరీ సమస్య ఎక్కువ అవుతుందని దృష్టిలో టెంపరీగా దీన్ని పాత పద్ధతిలో క్లోజ్ చేసి నడిపించాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రోడ్ ఎక్స్పాన్షన్ కొన్ని సజెస్ట్ చేసినాము జీహెచ్ఎంసీ వారికి. ఆ రోడ్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని ఎక్స్పాన్షన్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి నడిపించడానికి ప్రయత్నం చేస్తాము.